కార్నియల్ అంధల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేసిన బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ద్వారా 17 సంవత్సరాల్లో 7,258 కార్నియాలు సేకరించడం అభినందనీయమని శ్రీ కిరణ్ కంఠాసుపత్రి వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఇంజనీర్స్ అసోసియేషన్ భవన్లో బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఐ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ దామెర విజయలక్ష్మి అధ్యక్షత వహించగా శ్రీ కిరణ్ కంఠాసుపత్రి ఫౌండర్ పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగాను, వైజాగ్ డాక్టర్ రమణరాజు విజెంట్రీ అధినేత డాక్టర్ మధు ఉద్దరాజు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్నియల్ అంధుల జీవితాలలో వెలుగులు నింపుతున్న బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ సేవలు ప్రశంసనీయమన్నారు. గౌరవ అతిథి డాక్టర్ మధు ఉద్దరాజు మాట్లాడుతూ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ద్వారా సేకరించిన కార్నియాలను తాను ఎంతో మంది అంధులకు అమర్చి వారికి చూపు రావడంలో తాను కూడా భాగస్థుడు కావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. చైర్మన్ డాక్టర్ డి విజయలక్ష్మి మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా ఐ బ్యాంకుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సెక్రటరీ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ గత 17 సంవత్సరాల్లో 7,258 కార్నియాలు సేకరించామన్నారు. దక్షిణ భారతదేశంలో బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ప్రథమ స్థానంలో ఉండటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఈ ఏడాది ఐ డొనేషన్ చేసిన వారి కుటుంబ సభ్యులను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐ బ్యాంక్ మెడికల్ డైరెక్టర్ రావుల రమ్య, బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ట్రస్టీలు డాక్టర్ రావుల శ్రీరామ్, డాక్టర్ వాడ్రేవు రవి, దాసరి సాయికృష్ణ, తేతలి రామకృష్ణారెడ్డి, చెలికాని సూర్యారావు, పైడా వెంకటనారాయణ, కొల్లేపల్లి మురళీకృష్ణ, పైడా సోమేశ్వరరావు, సేమకుర్తి పాపారావు, రజనీ కుమారి, నగర ప్రముఖులు పాల్గొన్నారు. రెండో ఇంపార్టెంట్ విషయం, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఐ డోనర్స్ ఫ్యామిలీస్, మేము ఎంత కష్టపడి సర్జరీ చేయాలనుకున్నా మీరు డొనేషన్ చేయలేకపోతే కనుక అది సాధ్యం అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఎక్విప్మెంట్ మీద ఆధారపడదు. ఇక్కడ మా స్కిల్ అనేది ముఖ్యం. మీరు ముందుకు వచ్చి దానం ఇవ్వడం దానికంటే ఎక్కువ ముఖ్యం. సో మీరు ఇచ్చిన ప్రతి టిష్యూ కూడా ఎవరైతే దానం చేస్తారో వాళ్ళ వల్ల ఇద్దరు అందరి జీవితాల్లో మనం వెలుగు నింపిన వాళ్ళం అవుతాం. సో ఐ డోనర్స్ మనం డెఫినెట్ గా ఇన్వాల్వ్మెంట్ మీద అవేర్నెస్ పెరిగింది, కానీ మిగతా స్టేట్స్ అంటే ఇప్పుడు మనం కంట్రీలో పోల్చుకుంటే 4th or 5th పొజిషన్ లో ఉన్నాం. ఫస్ట్ గుజరాత్, తమిళనాడు, తెలంగాణ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం 4th లో ఉన్నాం. ఇంకా అవేర్నెస్ పెరిగి ఆంధ్ర టాప్ 3కి టాప్ 1కి రాబోయే రోజుల్లో వెళ్ళి మన ద్వారా ఇంకా ఎక్కువ మంది లబ్ధి పొందాలి. దాంట్లో ఐ డోనర్స్ ఫ్యామిలీస్ చాలా ముఖ్యం. సో మూడోది కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్, ఇప్పుడు షర్మిలి కానీ ఇటువంటి సర్జన్స్ అందరూ కూడా ఎవరైతే ఈ కార్నియా సంబంధించిన బ్లైండ్నెస్ తో బాధపడుతున్నారో మరింత మందికి వాళ్ళు చేయడమే కాకుండా ఇప్పుడు తనతో పాటు వాళ్ళ ఫెలో కూడా వచ్చారు. సో ఈ ఫెలోషిప్ నేర్పడం ద్వారా వాళ్ళు ఇంకొక చోటుకి వెళ్ళి అక్కడ కూడా కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా, సో మనం ఇప్పుడు ఏంటంటే కాకినాడ పరిసర ప్రాంతాలే కాకుండా నాకు తెలిసి అటు ఈవెన్ రాయలసీమ, కర్నూలు, అనంతపూర్ వరకు కూడా మా దగ్గర నుంచి టిష్యూస్ ఇప్పుడు పంపుతున్నాం. సో ఫ్యూచర్ లో ఇక్కడ ట్రైన్ అయిన ఫెలోస్ ఎక్కడ సెటిల్ అయినా వాళ్ళ సర్జరీకి అవసరమైన టిష్యూస్ మన ఐ బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేసి తద్వారా ఇంకా ఎక్కువ మందికి మనం చేరుకోవాలని. బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ మూలంగా వెయిట్ లిస్ట్ లేకుండా చాలా మందికి మేము చేయగలుగుతామంటే దీనికి ముఖ్య కారణం ఐ బ్యాంక్ అయినా కూడా దాతలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక బాలకృష్ణ గారు చెప్పినట్టుగాను ఎన్నో అవేర్నెస్ క్యాంప్స్ చేశారు. దాని మూలంగా సమాజంలో ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది, కార్నియాలు వస్తున్నాయి. కానీ ఇంకా ఎక్కువ పెరగాలి, ఎందుకంటే అవసరం ఎక్కువ ఉంది. కాబట్టి అవేర్నెస్ మీకు తెలిసిన వాళ్ళకి, ఇప్పుడు కార్నియాలు తీసుకున్న వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళు మిగతా వాళ్ళు చెప్తే అందరికీ ఈ కార్నియా డొనేషన్ ముఖ్యం. ఏంటి, ఒక మనిషి చనిపోతే ఆ మనిషి ద్వారా ఇద్దరు మనుషులకి మళ్ళా తిరిగి కంటి చూపు వచ్చిన సమాజంలో గట్టిగా వెళ్ళాలి ఇంకాను. అప్పుడు మనకి బాగా అవేర్నెస్ పెరిగి ఎక్కువ డొనేషన్లు వస్తాయి. కాబట్టి కార్నియా డొనేషన్స్ చెప్పారు. ఇది కాకుండా ఇటువంటి సత్యం సంస్థకి కొంచెం ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఉంటే ఇంకా వాళ్ళు బాగా ముందుకెళ్తారు. ఎందుకంటే ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే 3 ఖర్చుతో కూడుకున్న పని. అందుకని దాతలు ముందుకు వచ్చి చాలా మంది చేస్తున్నారు, కానీ ఇంకా ముందుకు వచ్చి
చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన బాదం బాలకృష్ణ గారికి, ఓపిక ఉన్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అండ్ డాక్టర్ గ్రేట్ డాక్టర్ వాల్టేర్ రవి ఆయన కూడా వీరందరి మెడికల్ టీమ్ ఆధ్వర్యంలో ఐబ్యాంక్ సక్సెస్ఫుల్ గా మెడికల్ స్టాండర్డ్స్ తో పాటు ఎలా ఉద్దేశాన్ని ఆలోచించి రకరకాల ఏరియాస్ ప్రోగ్రామ్స్ పెట్టి మరి ఐబ్యాంక్ తీసుకొచ్చారు. ఈ 80 years లో మోర్ దాన్ 2650 ఏరియాస్ ప్రోగ్రామ్స్ పెట్టాం. 2650 పైగా ఏరియాస్ ప్రోగ్రామ్స్ పెట్టాం. అవగాహన సంస్థలు, డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ స్కూల్స్ అలా పెట్టాం. మొత్తం జిల్లా అంతా పర్యటించాం. అదొక యజ్ఞంగా చేయగలిగాం. అందుకే ఇంత అవగాహన వచ్చింది. ఈరోజు ఎవ్రీడే ఒక కార్నియా డొనేషన్ వస్తుంది, ఒక పేద కార్నియా ఎవ్రీడే. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ అవేర్నెస్. చేస్తున్నారు. మరి రెండోది ఐదోతర ఫ్యామిలీస్. మేడం గారు చెప్పి నేను కూడా చెప్పాలి, ఎంత బాధలో ఉన్నా ఆ దుఃఖాన్ని దిగమింగుకొని నేత్రదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళకి శిరస్సు నమస్కరిస్తున్నారు. మన గురించే మనం ఆలోచిస్తాం. ప్రతి సేవాభావంతో సర్వీస్ మనం ఏం చేయగలుగుతాం, అన్ని తీసుకోవటం కాదు, ఏదో ఒకటి ఇవ్వాలన్నా కూడా ఆలోచన అనేది ఉండాలి. సో టుడే ఈ ఐ డోనర్స్ ఏ ఫ్యామిలీ అయితే ఎంత ఆపదలో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా, వాళ్ళు వెంటనే ఫోన్ చేసి, ఐ బ్యాంక్కి ఫోన్ చేసి, వాళ్ళు ఎంత బాధలో ఉన్నా ఒక మంచి పని చేయాలి. మరణించిన వ్యక్తి వెళ్ళిపోతారు, బాడీ ఊళ్ళో కలిసిపోతుంది. బట్ ఎప్పటికీ ఉండాలి అంటే, శాశ్వతంగా ఉండాలి అంటే ఆ పని ఇంకో ప్రాణానికి లైఫ్ ఇవ్వడం. సో ఐ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఐ డోనర్స్ ఫ్యామిలీస్. ఇక్కడ మీరు రాకపోతే నేను నిజంగా ఇట్ ఇస్ సచ్ ఆనరబుల్ జెస్చర్. ఐ డోనర్ ఫ్యామిలీస్ ఎడ్యుకేట్ అయ్యి ముందు అడుగు తీసుకోకపోతే ఈ సంస్థ లేదు. నెక్స్ట్ ఇది రన్ చేయాలంటే వీ హ్యావ్ పర్ఫెక్ట్ స్టాఫ్. ఆ టీమ్ ఆఫ్ డెడికేటెడ్ విత్ ద మేనేజర్, విత్ టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక ఫ్యామిలీగానే పనిచేస్తారు. వారి మధ్యలో వాళ్ళే ఏదోలాగా అడ్జస్ట్ అయ్యి దే డూ అ లాట్ ఆఫ్ సర్వీస్. నిజంగా మేము చేసేది ఒకే పేరు.